నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మారుమూల గ్రామాలకు సైతం ఆర్టీసీ బస్సులు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ ఎండీ వెల్లడి. జిల్లా కేంద్రంలోని బస్ డిపోను సందర్శించిన సజ్జనార్. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు. డీజీపీ పర్సనల్ అనిల్ కుమార్ స్పష్టీకరణ. జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం. ప్రజావాణిలో అందే ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి. అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం. ఫిర్యాదుల విభాగంలో వినతుల స్వీకరణ. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు స్వాగతం పలుకగా ఉద్యోగులు సిబ్బందితో కలిసి మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో తొలిసారి ఆయన పర్యటించడం పట్ల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలు, సంస్థ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. మారుమూల గ్రామాలకు సైతం ఆర్టీసీ సేవలను కల్పిస్తున్నామని, సంస్థ ద్వారా అందిస్తున్న సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా పట్టణంలోని ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు. మొదటిసారి డిపోకు వచ్చిన ఆయనకు స్థానిక అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. విధుల్లో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు సిబ్బందితో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎండీ సజ్జనార్ రాక పట్ల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం బకాయిలను వెంటనే విడుదల చేస్తుందని చెప్పారు. ఆర్టీసీలో అవసరమైన మేరకు కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. మారుమూల గ్రామాలకు సైతం ఆర్టీసీ బస్సుల రూట్లను ప్రారంభించామని అన్నారు. ఇటీవల హైదరాబాద్లో ఎలక్ట్రిసిటీ బస్సులను సైతం ప్రారంభించామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్నారని, వారికి సంస్థ ద్వారా అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ఈరోజు చారిత్రాత్మక జిల్లా అయిన ఆదిలాబాద్ జిల్లాకు రావడం చాలా సంతోషం అనిపించింది. దాని భాగంగా ఈరోజు మన ఆదిలాబాద్ డిపో, బస్టాండ్, మన ఆఫీసెస్తో మాట్లాడడానికి కూడా రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక స్కీమ్ అయిన మహాలక్ష్మి స్కీము డిసెంబర్ 9 నుంచి 23 నుంచి ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. చాలా సక్సెస్ఫుల్ గా మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా, ఎందుకంటే చాలా మంది మహిళలు మా బస్సులో ప్రయాణం చేయడంతో మన బస్సెస్ డిమాండ్ కూడా ఎక్కువ కావడంతో మనకు కూడా మా ఉన్న అసెట్స్ కూడా పెంచుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా అంటే చాలా సహకారం చేయడం జరుగుతుంది, సహకరిస్తున్నారు కూడా. సో దానివల్ల కూడా మా ఎంప్లాయీస్ ఉన్న కొన్ని బకాయిలు కూడా మనము తీర్చిదిద్దగలిగాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వచ్చే రోజు కూడా అవి కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కూడా అవి కూడా తీర్చడానికి కూడా మేనేజ్మెంట్ కూడా కృషి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామానికి ఎక్కడెక్కడ మనకు డిమాండ్ ఉంది, అక్కడ బస్సు పంపించాలని చెప్పి ఆలోచన యాజమాన్యానికి ఉంది. సో దానికి తగ్గట్టు కూడా మనం ఈ సంవత్సరం ఇంకా కొన్ని బస్సెస్ని తీసుకోవాలని చెప్పి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆ పనిలో మన ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో డెఫినెట్లీ వచ్చే రోజు ఆ ఒక డిమాండ్ బట్టి మనము ఒక కొత్త బస్సెస్ కూడా మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము పైలట్ బేసిస్లో కొన్ని ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కొంత మనము కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, హైదరాబాద్లో అవి కూడా బాగా సక్సెస్ఫుల్గా నడవడం జరుగుతుంది. సో వచ్చే రోజు కూడా ఆ కాంపోనెంట్ కూడా, ఎందుకంటే మనము ఎన్విరాన్మెంట్ కోసం కానీ పర్యావరణం కోసం కూడా బాగా అనుకూలమైన అవి బస్సెస్, చాలా ప్రజలు కూడా మేలు చేసే ఆ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఇంకా ఎట్లా మనము తీసుకోవాలని చెప్పి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద గత సంవత్సరం కూడా తెలంగాణ
టీజీఎస్ఆర్టీసీ బాగా చేసింది చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా మన ఆఫీసర్స్ కావచ్చు, మా డ్రైవర్స్, కండక్టర్స్ చాలా ఇబ్బంది ఉండ కూడా చాలా నిబద్ధతని చాలా ఒక కష్టపడి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకు ఒక మెరుగైన సేవ చేయడానికి చాలా కృషి చేశారని చెప్పడం నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వచ్చే రోజు వాళ్ళు ఇంట్లోనే పని చేశారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. సో దాని భాగంగా నేను కూడా ఆల్రెడీ చాలామంది ఆఫీసర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. జోన్ వైజ్ కూడా మనము రివ్యూ చేయడం జరుగుతుంది. సో వచ్చే సంవత్సరం ఈ సంవత్సరము 25-26 చాలా బాగుంటుంది టీజీఎస్ఆర్టీసీ అని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయాన్ని డీజీపీ పర్సనల్ డాక్టర్ అనిల్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పోలీసు అధికారులకు ఆయన విస్తృత సూచనలు చేశారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డీజీపీ డాక్టర్ అనిల్ కుమార్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు ముఖ్య కార్యాలయాన్ని పరిశీలించి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు ముఖ్య కార్యాలయంలో ఎలాంటి పెండెన్సీ లేకుండా కార్యాలయ ఫైల్స్ను ఎప్పటికప్పుడు సమీకరిస్తూ ఉండాలని ఈ మేరకు డీజీపీ అనిల్ కుమార్ సూచించారు. హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్ను ప్రతి ఒక్క సిబ్బంది పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా కృషి చేయాలన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు గంజాయి వంటి మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా ఖచ్చితమైన ప్రణాళికను అవలంబించాలని తెలిపారు. అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లాలో నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. విలేజ్ పోలీసు వ్యవస్థ ద్వారా సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకుని గ్రామ స్థాయిలో ఎటువంటి ఘటన జరిగినా పోలీసులకు తెలిపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దొంగతనాలు, నేరాలను అరికట్టేందుకు రాత్రి సమయాల్లో గస్తీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై సంచరించకుండా ఆపరేషన్ చబూత్రాను అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఊట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, అదనపు ఎస్పీ సురేందర్ రావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి విభాగంలో అందించే ఫిర్యాదుల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని అర్జీలను స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులకు ఈ సందర్భంగా విస్తృత సూచనలు చేశారు. ప్రజావాణిలో అందించే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే దిశగా అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వివిధ శాఖలకు సంబంధించి 104 అర్జీలు ప్రజావాణిలో స్వీకరించారు. దీంతో కార్యాలయ ప్రాంగణం కిటకిటలాడుతూ కనిపించింది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రజావాణిలో అందించే ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అదేవిధంగా సీఎం ప్రజావాణిలో అందే ఫిర్యాదులను సైతం త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఆర్జీదారుని దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, ఆర్జీకి సంబంధించిన వివరాలను క్లుప్తంగా అర్థమయ్యేలా వారికి వివరించాలని సూచించారు. ఆర్జీదారులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హనుమాన్ దీక్షాదారులకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో హాజరైన దీక్షాదారులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వయంగా మహాప్రసాదాన్ని అందించారు. అంతకుముందు శ్రీ సీతారామ సహిత ఆంజనేయ స్వామి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు, హారతులు అందజేశారు. అనాదిగా వస్తున్న సనాతన హిందూ ధర్మ ప్రాశస్త్యాన్ని తెలియచెప్పేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరపాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హనుమాన్ దీక్షాదారులకు సోమవారం భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ సీతారామ సహిత ఆంజనేయ స్వామి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేయగా జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో కార్యాలయ ప్రాంగణం మారుమోగింది. ప్రత్యేక హారతులు అందచేసి స్వామివారిని కొలిచారు.
పెద్ద సంఖ్యలో హాజరైన దీక్షాదారులకు మహాప్రసాదాన్ని అందించారు. వారికి ఎమ్మెల్యే స్వయంగా భోజనం వడ్డించారు. హనుమాన్ దీక్షలతో యువతలో భక్తిభావం పెరుగుతోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. చెడు అలవాట్లను వీడి సన్మార్గంలో నడవడంతో పాటు జీవితంలో క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. కఠిన నియమాలతో కూడిన దీక్షలను పెద్ద సంఖ్యలో భక్తులు ఆచరిస్తుండడం పట్ల అభినందనలు తెలియజేశారు. యువత ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ భగవంతుడి సన్నిధిలో గడపాలని, ఆంజనేయ స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా జొన్న పంట కొనుగోళ్లు జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర నుండి అక్రమంగా పంట తీసుకురాకుండా సంబంధిత అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టుల గుండా నిత్యం వాహనాల తనిఖీలు జరుపుతూ పంట దొరికితే కేసులు నమోదు చేస్తున్న వైనంపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లాలో జొన్న పంట కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. మార్క్ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో జొన్న పంటను విక్రయించేందుకు రైతులు తమకు నిర్దేశించిన తేదీలలో మార్కెట్కు వస్తున్నారు. జిల్లా మహారాష్ట్ర సరిహద్దున ఉండడంతో అక్కడి నుండి పంటను తీసుకువచ్చి అమ్మకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ఈ ఏడాది 1,50,000 ఎకరాల్లో జొన్న పంట సాగైంది. ఎకరానికి సగటున 14 క్వింటాల చొప్పున 21 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే మార్క్ఫెడ్ 45 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వ మద్దతు ధరకు పంటను విక్రయించేందుకు మహారాష్ట్ర నుండి పంట రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారుల సూచన మేరకు అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద నిరంతరం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అక్కడి నుండి పంటను తీసుకువచ్చి జిల్లాలో అమ్మేందుకు కొందరు ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాలను అధికారులు అడ్డుకుంటున్నారు. వాహనాల తనిఖీలలో పంట దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పంటను అమ్మేందుకు సహకరించిన వారిపై సైతం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందుకుగాను అంతర్రాష్ట్ర చెక్పోస్టులలో నిరంతరం గస్తీ కొనసాగుతోంది. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్న అధికారులకు పలుచోట్ల అక్రమంగా తీసుకువస్తున్న జొన్న పంట దొరుకుతోంది. తాజాగా తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీ జరుగుతున్న క్రమంలో ఓ లారీని ఆపగా అందులో మహారాష్ట్ర నుండి తీసుకువస్తున్న 30 టన్నులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. డ్రైవర్ రాజేష్ను విచారించగా ధూలే జిల్లా నుండి పంటను తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఏఈఓ వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. వాహన తనిఖీలలో మహారాష్ట్ర నుండి పంట తీసుకువచ్చినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తలమడుగు మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా అటువంటి చర్యలు మానుకొని జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరుతున్నారు. తలమడుగు మండలంలోని అంతర్జాతీయ చెక్ పోస్ట్ అయినటువంటి లక్ష్మీపూర్ గ్రామంలో జొన్నల మరియు సీడ్ కానీ తనిఖీల గురించి చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏఎంసీ, ఆదిలాబాద్ మరియు పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, అలాగే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏఈఓ గారు ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా రైతులు కానీ దళారులు కానీ రైతు వేషం అయితే దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. ఈ నెల 22 నుంచి నిర్వహించనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు డిఐఈఓ జాదవ్ గణేష్ తెలిపారు. పరీక్షా నిర్వహణపై సిబ్బందికి సోమవారం ఆదిలాబాద్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కేంద్రాల వద్ద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జయంతి కార్యక్రమాన్ని సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళి సమర్పించారు. సుందరయ్య చేసిన పోరాటాలను ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర సమర యోధుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత,
కామ్రేడ్ సుందరయ్య బాటలో నడిచి సమాజాన్ని స్థాపిద్దామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూసం సచిన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి సమర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు మంజుల, నెల్లస్వామి, నాయకులు ఆషన్న, గంగారాం, ఆరిఫా, కొట్నాక్ సక్కు, గంగాసాగర్, రాధా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూసం సచిన్ మాట్లాడుతూ అంటరానితనానికి వ్యతిరేకంగా తన ఇంటి నుండే ఉద్యమాన్ని నడిపి కూలీలకు సంఘాలు పెట్టి భూస్వామ్యుల అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించారని గుర్తు చేశారు. ఉధృతమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పర్యవేక్షించారని 10 లక్షల ఎకరాల భూమిని దొరల కబంధ హస్తాల నుంచి విడిపించి పేదలకు పంపిణీ చేశారని పేర్కొన్నారు. సుందరయ్య కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, గొప్ప అధ్యయనశీలి అన్న ఆయన ఆ మహనీయుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కామ్రేడ్ సుందరయ్య గారి 40వ వర్ధంతి సభను ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించడం అనేది జరిగింది. కామ్రేడ్ సుందరయ్య తన జీవితమంతా పేదల సమస్యల పరిష్కారం కోసం, సమాజం కోసం, ఈ దేశంలో కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం సుందరయ్య గారి జీవితం అంతా కృషి చేయడం అనేది జరిగింది. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన 10 సంవత్సరాలు ఉన్నప్పుడే గాంధీ మార్గంలో నడిచి గాంధీ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఆ తర్వాత తన పేరు సుందర రామిరెడ్డి అయినా ఈ దేశంలో దళితులు, అంటరాని వాళ్ళందరి సమస్యల పరిష్కారం కోసం నేను నిలబడాలా, ఇట్లాంటి వివక్షపూరితమైన వాటిని వ్యతిరేకించాలనే పేరుతోటి ఆయన పేరుని సుందరయ్యగా మార్చుకొని ఈ దేశంలో పీడిత వర్గాల సమస్యల కోసం, పీడిత వర్గాల అభ్యున్నతి కోసం, ఈ దేశంలో సమాజ నిర్మాణం కోసం కామ్రేడ్ సుందరయ్య అహర్నిశలు కృషి చేయడం అనేది జరిగింది. ఆయన 5 సార్లు ఉత్తమ పార్లమెంటరియన్గా కూడా వ్యవహరించడం అనేది జరిగింది. భారతదేశం మొదటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పేరు పొందడం అనేది జరిగింది. ఈరోజు మనం పార్లమెంటులో, అసెంబ్లీలో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడే సందర్భంగా చూస్తున్నాం. కానీ సుందరయ్య మాట్లాడేటప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ కూడా సుందరయ్య గారు ఏదైనా మాట్లాడితే దాన్ని శ్రద్ధగా వినడం, అవి నోట్ చేసుకోవడం, అంటే సుందరయ్య అలాంటి పరిపక్వత కలిగిన ప్రజా సమస్యల్ని శాసనసభలో అట్లాగే లోక్సభలో వినిపించి ప్రజా సమస్యల కోసం ప్రభుత్వానికి కూడా సూచనలు ఇచ్చే విధంగా ఆయన అధ్యయనం చేయడం అనేది జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మారుమూల గ్రామాలకు సైతం ఆర్టీసీ బస్సులు, త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ ఎండీ వెల్లడి. జిల్లా కేంద్రంలోని బస్ డిపోను సందర్శించిన సజ్జనార్. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు, డీజీపీ పర్సనల్ అనిల్ కుమార్ స్పష్టీకరణ. జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం. ప్రజావాణిలో అందే ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి. అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం. ఫిర్యాదుల విభాగంలో వినతుల స్వీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.